Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. నిప్పురా తాకరా చూద్దాం తాకితే అదే కదా మొత్తం. అవాంఛనీయ సంఘటన ఏదో జరిగి తీరుతుందని ఆందోళన పడటం బలహీనత. మనం అనుకోవాలే గాని అంతా మంచే జరుగుతుందని నమ్మకంగా భావించటం బలం. ఇలా బలం బలహీనతల మధ్య జరిగే నాటకీయ పరిణామాల సమాహారమే మనందరి జీవితం. అయితే ఈ బలం బలహీనత ఎవరికి ఏది ఎంత మోతాదులో ఉందో తదనుగుణంగా సంతోష దుఃఖాలు ఉంటాయనేది నిర్వివాదాంశం. మనం ఒక్కరం పరిణితి చెందినంత మాత్రాన సరిపోతుందంటారా? మనతో పాటు అంతో ఇంతో ఎంతో కొంత కుటుంబంలోని ఇతర వ్యక్తులు కూడా పరిణితి చెందితేనే కదా కుటుంబ జీవితం బాగుండేది. కుటుంబాలు బాగున్నప్పుడే కదా సమాజం బాగుండేది. రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు మీరు సవ్యంగా నడిపినప్పటికీ ఎదుటి వ్యక్తి విభిన్న వైఫల్యాలతో అవకతవకలతో బండి నడిపి ప్రమాదాలకు కారణమవ్వటం మీకు తెలుసు కదా. మనం చిన్నతనం నుండి వింటూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. ఇంట బయట ఎక్కడ చూసినా శాంతి గురించి, ప్రవర్తన గురించి, నీతి నియమాల గురించి, ధర్మాల గురించి హితబోధలే ప్రవచనాలే. మరి ఎందుకండి గత 50 సంవత్సరాలలో హత్యలు, మానభంగాలు, గృహహింసలు, కుటుంబ కలహాలు, విడాకులు, తగాదాలు, కోర్టు కేసులు విపరీతంగా పెరిగాయి? అంటే ప్రవచనాల వలన జరగవలసిన మేలు జరగటం లేదనేగా అర్థం. ఎవరికి వారు ప్రవచనాలు విని ఆహా ఓహో అని వాటిని వ్యాప్తి చేయటంలో వినోదమో మరేదో ఆనందం పొందుతున్నారే గాని జీవితాలలో అన్వయించుకోవటం లేదని తేలిపోయింది కదా. ఇలా ఎందుకు జరుగుతుందో ఏనాడైనా మనసు పెట్టి ఆలోచించారా? ఇంతకు విషయం ఏమంటే, మనం ఎవరికి వారం మంచివారమని, తెలివిగలవారమని, నీతిమంతులమని, పరిణితి చెందామని అనుకుంటే సరిపోతుందంటారా? పరనింద కంటే ఆత్మనింద మేలని మహర్షులు ఏనాడో సెలవిచ్చారు. అందువలన ఆత్మ పరిశీలన ఒక్కటే ఏనాటికైనా అద్భుతమైన సమాజ ఆవిష్కరణకు బీజమవుతుంది. ఇక కావలసింది ఈ బీజ వ్యాప్తే. నిప్పురా తాకరా చూద్దాం తాకితే మసే కదా మొత్తం. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ అనర్థం జరిగినా కుజుడే కారణం. కుజుడు ప్రబల పాపగ్రహం. పాపగ్రహాలైన ఇతర గ్రహాలు కూడా అనేక ప్రతికూల విషయాలకు కారకత్వం వహిస్తున్నప్పటికీ విధ్వంసాలకు, విస్ఫోటాలకు, నేరాలకు, ఘోరాలకు, కలహాలకు కరుడుగట్టిన తీవ్రవాదానికి కారకుడు కుజుడే. తీవ్రవాదం అంటే గుర్తుకు వచ్చింది. టెర్రరిస్టు క్యాంపులలోకి ప్రవచనకారులు, పీఠాధిపతులు వెళ్లి ఉపన్యాసాలు చెప్పాలని ప్రయత్నించితే కాల్చిపారేస్తారని మీకు తెలుసు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అలాంటి తీవ్రవాదులు కూడా వారిలో ఆ భావాలు మొక్క దశలో ఉన్నప్పుడు చెబితే వింటారు కదా అంటున్నాను. అందుకే అలాంటి విపరీత పోకడలకు కారకుడైన కుజుడు గురించి అందరూ సమూలంగా అర్థం చేసుకోవాలి. పోలీసుల రికార్డులు పరిశీలిస్తే ప్రతిరోజు కొంతమంది కొత్తగా నేరస్తులుగా నమోదవుతున్నారని అర్థమవుతుంది. అంటే ఈ వీడియో మీరు చూసే సమయానికి ఎలాంటి నేర చరిత్ర లేని కొంతమంది రేపటి భవిష్యత్తులో నేరం చేయబోతున్నారనేగా అర్థం. దీనికి కారణం వారి మీద ఉన్న కుజుడు యొక్క విపరీత ప్రభావమే. వారంతా తమ మీద ఉన్న కుజగ్రహ ప్రభావాన్ని ముందుగానే అర్థం చేసుకుంటే అనర్థాలు జరగవు కదా. నేననేది ఏమంటే, అర్థం చేసుకోవలసిన విషయం అర్థం చేసుకోవలసిన సమయంలో అర్థం చేసుకోవలసిన రీతిలో అర్థం చేసుకోలేకపోతే జీవితం నిరర్థకమవుతుంది. కుజుడు గురించి అర్థం కానంత కాలం జ్యోతిష్యము అర్థం కాదు, జీవితము అర్థం కాదు. ఆ మాటకు వస్తే ఎవరికి వారే అర్థం కారని చెప్పాలి. కుజుడు గురించి తెలియటం అంటే రాశి చక్రంలోని మేష వృశ్చికాలకు అధిపతి అని, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు కుజునికి చెందినవనే సాధారణ విషయాలు తెలిస్తే సరిపోదు. కుజుణ్ణి సవ్యంగా అర్థం చేసుకుంటే
కుజగ్రహ ప్రభావం నుండి ఎవరైనా బయటపడగలరు. సమస్యలు అర్థం కావాలంటే సమస్యలకు మూలమైన కుజుడిని అర్థం చేసుకోవాలి. అప్పుడు ముందుగా మీరు బాగుంటారు, తద్వారా మీ కుటుంబం బాగుంటుంది. మీరంతా బాగుంటే సమాజం బాగున్నట్లే కదా. అలా అంతా బాగుండాలని పరితపిస్తూ చేస్తున్నదే ఈ కుజదృష్టి వీడియో. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మంగళం ప్రణమామ్యహం. The universe is functioning with its own and unique algorithm. ఈ విశ్వం స్వయం నిర్మితమైన అద్వితీయమైన నియమాలకు లోబడి నడుస్తున్నది. అలాంటి నియమాలలో ఒకటి, మనం ఏ విధమైన ఆలోచనలు చేస్తే ఆ తరహా ఆలోచనలను విశ్వం సరఫరా చేస్తుంది. ఈ సృష్టి మొత్తం ద్వంద్వమే కావున ఈ ఆలోచనలు కూడా సానుకూలం ప్రతికూలం అని రెండు విధాలుగా ఉంటాయి. మనమంతా సానుకూల దృక్పథంతో అధ్యయనం చేస్తే ఏ శాస్త్రమైనా సవ్యంగా బోధపడుతుంది. ఇప్పటి వరకు మీలో చాలా మంది కుజుడి గురించి చెడు మాత్రమే విని ఉంటారు. ఇప్పుడు ముందుగా కుజుడి గురించి అనేక సానుకూల విషయాలు పరిశీలిద్దాము. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వీడియో ఒకటి ఇంతకు ముందే మీరు చూశారు. కావాలంటే మరొక్కసారి పరిశీలించండి. నటన నాట్య కౌశలం సంగతి అలా ఉంచితే వాటిని ప్రదర్శించటానికి కావలసిన మెగాశక్తి కుజగ్రహ అనుగ్రహమే. కుజుడు వీరి జాతక చక్రంలో అత్యంత శ్రేష్టమైన స్థానం సింహంలో ఉన్నాడు. మేషవృచ్చికాలలో కంటే సింహరాశిలోనే కుజుడు బలవంతుడు. హితులారా గుర్తుపెట్టుకోండి, శక్తి కుజుని యొక్క ప్రాథమిక కారకత్వం. ఒక్క చిరంజీవే కాదు, సానియా మీర్జా ఆటలలో రాణించిన, చిత్రగారు పాటలు పాడి మెప్పించిన, జగన్ గారు వేలాది కిలోమీటర్లు కాలినడకన తిరిగిన, ఇంకా ఎవరెవరు ఏ రంగంలో దూసుకెళ్లి విజయం సాధించినా దానికి కారకుడు నిశ్చయంగా కుజుడే. 64 కళలు ప్రదర్శించగల ప్రతిభా పాటవాలు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ వేగంగా వ్యక్తీకరించటానికి శక్తి కావలసిందే. మీరు గుర్తుకు తెచ్చుకోండి, రోడ్డు మీద వికలాంగులు కొంతమంది రకరకాల రంగులతో దేవతామూర్తులను చిత్రించి తమలో గల నైపుణ్యాలను చాటుతుంటారు. కానీ కుజశక్తి లేనందువలన అలాంటి కళాకారులెందరో ప్రజాదరణ పొందకుండానే కనుమరుగయ్యారు. అదేవిధంగా అనేక మంది రచయితలు, గాయకులు, నటులు, ప్రజానాయకులు ఎంతో ప్రతిభా పాటవాలు ఉన్నప్పటికీ వారిలో కుజశక్తి లోపించటం వలన ప్రకాశించలేకపోతున్నారు. ఇక నా విషయానికి వస్తే నాలోని ఆత్మబలానికి రవి కారకుడు, ఊహాశక్తికి చంద్రుడు కారకుడు, రచనకు బుధుడు కారకుడు, ధార్మిక జ్ఞానానికి గురువు కారకుడు, నిత్య నూతన సృజనాత్మకతకు శుక్రుడు కారకుడు, సంయమనానికి సహనానికి సామాజిక బాధ్యతకు శని కారకుడు. వీటన్నింటినీ కలగలిపి ఒక రూపం ఇవ్వగల కుజశక్తి కూడా ఉండబట్టే కుజ దృష్టి వీడియో మీ ముందుకు తీసుకురాగలిగాను. కుజుడు పార్వతీదేవి పుత్రుడని పురాణ కథనం. ఏది ఏమైనా శక్తి ఇవ్వగల కుజుడు గురించి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయనేది యథార్థం. అంతెందుకు, మనమంతా జీవించి ఉండటానికి ఆహారం తీసుకుంటాము కదా. మనం నిరంతరం కర్మలు చేయటానికి కర్మేంద్రియాల వెనక ఉన్న ప్రాణశక్తి కుజుని కారకత్వమే. కుజుని యొక్క మూలకారకత్వం శక్తి. ఈ శక్తి వికటిస్తే క్రౌర్యంగా రూపుదాలుస్తుంది. విజ్ఞులు, వివేకవంతులు కుజశక్తిని కార్యదీక్షకు వినియోగించుకుంటారు. శక్తి, క్రౌర్యం, కార్యదీక్ష ఈ మూడు కుజకారకత్వాలే. కుజుడికి మంగళుడను మరొక నామధేయం ఉంది. మంగళవారానికి అధిపతి. మంగళవారం సూర్యోదయం మొదలుగా తొలి గంటను కుజుహోర అంటారు. మంగళవారమే గాక ఇతర వారములలో కూడా పగలు 1 గంట, రాత్రి 1 గంట కుజుహోర ఉంటుంది. మంగళం అనగా శుభము అనే అర్థం. సర్వశుభములు ఇచ్చువాడు గనక కుజుడు మంగళుడైనాడు. రుణకారకుడు, రుణ విమోచకుడు రెండూ కుజుడే. భక్తి శ్రద్ధలతో అంగారకుని ఆరాధిస్తే రుణ విముక్తులు కాగలరు. జాతకములో కుజుడు బలంగా ఉంటే గొప్ప కళాకారులుగాను, ఉన్నతాధికారులుగాను, భూస్వాములుగాను,
గొప్ప వ్యాపారవేత్తలుగాను, మిక్కిలి దృఢమైన శరీర సౌష్ఠము గలవారుగాను, మంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను, దేశ నాయకులుగాను రాణించగలరు. వివాహాది శుభకార్యములలో ఉపయోగించు మంగళవాద్యములకు అధిపతి కుజుడే. భజంత్రీలు లేకుండా వివాహ వేడుకే కానరాదు. నాదస్వర మృదంగ తాళధ్వనులలోనే ఒక శుభత్వం గోచరిస్తుంది. అందుకే గృహప్రవేశం, సన్మాన కార్యక్రమాలు, పదవీ ప్రమాణ స్వీకార సందర్భాలలో మంగళప్రదమైన మంగళధ్వనులు వినిపిస్తుంటాయి. మంగళవారం రుణం తీసుకోరాదు. లోగడ తీసుకున్న రుణం తిరిగి చెల్లించవచ్చును. గురుకుజులు కలిస్తే గురుమంగళ యోగం, చంద్రకుజులు కలిస్తే చంద్రమంగళ యోగం అంటారు. జాతక చక్రంలో ఈ యోగాలు ఉంటే కుజదోష ప్రభావం ఉండబోదని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక గురుమంగళ మరియు చంద్రమంగళ యోగం గల జాతకులు కుజదోషం గల వారిని వివాహమాడవచ్చని వారి అభిప్రాయం. కుజుని యొక్క శుభకారకత్వాలలో శక్తి ముఖ్యమైనది కాగా, అశుభకారకత్వాలలో అసహనం, ఆవేశం, క్రోధం ప్రధానమైనవి. దయచేసి ఈ వీడియో ప్రారంభంలో వినిపించిన పాటను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నిప్పురా తాకరా చూద్దాం, తాకితే మసే కదా మొత్తం. ఇది నిజమే. నిప్పును తాకితే ఎవరైనా మసి కావలసిందేనని మనందరికీ తెలుసు. స్థూల రూపంలో కనిపించే నిజమైన నిప్పును ఎవ్వరూ పనిగట్టుకుని తాకరుగావున ఇబ్బంది లేదు. కానీ నిప్పుతో సరిసమానమైన అగ్నితత్వ గ్రహం కుజుడు తమ జాతక చక్రాలలో లగ్నాదిగా 12 భావాలలో ఏ స్థానంలో ఉన్న జాతకులు అప్రమత్తంగా ఉండవలసింది. నేననేది ఏమంటే, నిప్పు అనేది ముందుగా తాను కాలాకే దేనినైనా దహించగలుగుతుంది కదా అంటున్నాను. ముఖ్యంగా లగ్నములో, సప్తమములో, దశమములో, అదే విధంగా చంద్రలగ్నాత్తు లగ్న, సప్తమ, దశమ స్థానాలలో కుజుడున్న జాతకులు తీవ్రమైన క్రోధావేశాలతో ముందుగా తమను తాము క్షోభ పెట్టుకున్నాకే ఇతరుల మీద విరుచుకుపడుతుంటారు. నిప్పు లేనిదే పొగరాదని ఒక సామెత మీకు తెలుసు. ఎవరి మీదైనా కుజ ప్రభావం ఉందని చెప్పటానికి వారు వ్యక్తపరుస్తున్న అసహనమే పొగ అని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటమే సమస్యను పరిష్కరింప చేసుకోవటం. తమ అసహనం, ఆవేశాలకు కారణాలు ఏకరువు పెట్టడం అవివేకం. రహస్యం ఏమంటే, కుజ ప్రభావజనితమైన ఆవేశానికి సమస్తము కారణంగానే కనిపిస్తుంది. కుజుడిని, కుజ ప్రభావజనితమైన క్రోధావేశాలను అర్థం చేసుకుంటే తమలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని జ్వాలలను జాతకులు ఒక ప్రేక్షకునిలా చూడగల నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అట్టి జాతకులు సమీపంగా ఉన్న వారి మీద విరుచుకు పడకుండా వివేకంతో తమాయించుకోగలుగుతారు. ఇది నిరంతర సాధన ద్వారా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మంగళవారాలు మౌనవ్రతం పాటించడం వలన జాతకులలోని ఆవేశం అదుపులో ఉంటుంది. అదేవిధంగా విడి రోజుల్లో అనవసర సంభాషణ చేయకుండా ఎవరితోనైనా పరిమితంగా మాట్లాడితే సరిపోతుంది. భావం కలుగగానే వ్యక్తీకరించకూడదు అనే భగవద్గీత భాష్యాన్ని అనుసరించండి, ఆచరించండి. దుర్గామాతకు కుంకుమ అర్చన, మంగళచండికా స్తోత్ర పారాయణం, లలితా సహస్రనామ పారాయణం మరియు మంగళగౌరీ వ్రతాలు ఆచరించడం వలన క్రోధ, లోభ, మోహాలు సమసిపోయి శుభ ఫలితాలు పొందగలరు. గుండెలోన విషము గ్రక్కెరా, ధర్మజ్యోతి తల్లి ఓలే ఆదరించెరా, నా మనసు దివ్య మందిరముగా మారిపోయేరా. ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒకటవ్వాలని, ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా ముగ్గురవ్వాలని, అవ్వాలని, అవ్వాలని. ఈ యుగల గీతం ఆలు మగల మధ్య అనురాగాన్ని, దాంపత్య జీవిత అసలు లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఇది వినటానికి, చూడటానికి బాగానే ఉంది. ఒక్కరు ఇద్దరుగా మారి ఇద్దరు ముగ్గురుగా మారిన తర్వాత కూడా వివాహ బంధాలు ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో విచ్ఛిన్నమవుతున్నాయి. ఎందుకు? భార్యాభర్తలు, వారి యొక్క తల్లిదండ్రులు 2 వైరి వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం వలన ప్రయోజనం ఉండదు.
ఆలస్య వివాహాలకు, దంపతుల కలహాలకు, వివాహ విచ్ఛిన్నాలకు, ఎడబాటుకు, విడాకులకు, పచ్చని కాపురాలలో నిప్పులు కురవటానికి కారణం కుజుడే. మనం చిన్నతనం నుండి ఒక పదం తరచూ అదే పనిగా వింటూ ఉంటాం. అదే అర్థం చేసుకోండి. భార్యాభర్తల మధ్య అయితే ఈ పదం మరింత ఎక్కువగా వాడబడుతుంది. అంటే అర్థం చేసుకుంటే సమస్య పరిహరింపబడుతుందని మీకు అర్థమైనట్లేగా. ఎటొచ్చి కుజుడిని, కుజ ప్రభావాన్ని అర్థం చేసుకోకుండా ఒకరికి ఒకరు అర్థం కారనే చెప్పాలి. ఈ విభాగములో కుజదోషం గురించి వివరిస్తాను. జన్మలగ్నం నుండి, చంద్రలగ్నం నుండి 1, 2, 4, 7, 8, 12 స్థానములలో కుజుడున్న కుజదోషమని శాస్త్రవచనం. కుజుడంటే నిప్పు అని వీడియో ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఆలు మగలంటే ఇద్దరూ ఒకే మాట, ఒకే మనసుగా జీవించటం. కానీ కుజ ప్రభావం వలన ఈ లక్ష్యం బేటలు వారుతుంది. లగ్నం తనుభావాన్ని, సంపూర్ణ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ద్వితీయ భావములో కుటుంబం ఉంది. చతుర్థ భావములో సుఖ సంతోషాలున్నాయి. సప్తమములో ఏకంగా కళత్రమే ఉంది. కళత్రం అంటే జీవిత భాగస్వామి. అష్టమములో ఆయుష్ ఉంది. స్త్రీలకైతే అష్టమం సౌభాగ్య స్థానం కూడా. వ్యయభావములో శయన సుఖం ఉంది. నిప్పు అరణ్యాలనే తగలబెట్టగలదు. ఆత్మీయతలు, అనుబంధాలు దగ్ధమవకుండా ఎలా ఉంటాయి? లగ్న, ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ వ్యయభావాలు 6 కుజుడుంటే కుజదోషమని అందరికీ చిరపరిచితం. ఇవేగాక అంతగా ప్రచారం కాని కుజదోషాలు మరికొన్ని ఉన్నాయి. మంగళవారం జన్మించిన వారికి వారాధిపతి కుజుడే. అందువలన వీరిపై కొంత కుజ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు కనీసంగా 3 కుజహోర సమయాలు ఉంటాయి. ఈ కుజహోర సమయంలో జన్మించిన వారికి కుజదోషం ఉంటుంది. లగ్నాత్తు, చంద్రలగ్నాత్తు దశమములో ఉన్న కుజుడు అక్కడ నుండి లగ్నాన్ని, చతుర్థాన్ని చూడటం వలన వ్యక్తిపై కుజ ప్రభావం ఉంటుంది. దశమ కుజుడు వృత్తిలో వైభవాన్ని ఇచ్చినా లగ్నంపై కుజ దృష్టి కొంత ప్రతికూలమే. అయితే కుజహోరలో జన్మించటం, మంగళవారం జన్మించటం, దశమ కుజుడి వలన వచ్చే కుజదోషం ప్రబల కుజదోషంగా పరిగణించలేము. ఇంతకు విషయం ఏమంటే, కొంచెం అటు ఇటుగా మనందరి జీవితాలు కుజ ప్రభావంతో ముడిపడి ఉన్నాయి. ఇంతెందుకు, తెల్లవారి లేస్తే మనందరి వంటగదులలో మనం పళ్ళు, కూరగాయలు కట్ చేసుకునేందుకు ఉపయోగించుకునే కత్తులకు కుజుడే కారకుడు. ఆవేశం వ్యక్తిని ఆవహిస్తే అనర్థం. అదే ఆవేశం వృత్తి మీదకు మళ్లిస్తే అభివృద్ధి, అభ్యుదయం, విజయం. భావోద్వేగాలు, వాటి తాలూకు అరిష్టాలు అదుపులో ఉండేందుకు మనకు జ్యోతిష్యం, యోగా, ధ్యానం మరియు వేదములో చెప్పబడిన పంచమహాయజ్ఞాలున్నాయి. ఇవి పరోపకార కర్మలు. కర్కాటక, సింహ లగ్నాలకు కుజుడే యోగకారకుడైనందున కుజదోషం వర్తించదని శాస్త్రంలో ఒక మినహాయింపు. దీనికి మరో కారణం, ఈ 2 లగ్నాలకు గురువు ఆధిపత్య శుభుడు. అదేవిధంగా మేష, వృశ్చికాలకు కుజుడు, గురువు ఆధిపత్య శుభులైనందువలన కుజదోషం వర్తించదు. అయితే లగ్న కుజుడు మరియు సప్తమ కుజుడి వలన జాతకులలో శీఘ్ర కోపావేశాలకు లోనయ్యే లక్షణాలుంటాయి. కుజుడు లగ్నాధిపతి అయినా, యోగకారకుడైనా సహజంగా అగ్ని. అందువలన కుజదోష ఫలంగా చెప్పబడిన 1, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడుంటే కొద్దిపాటి చికాకులు, అసంతృప్తి, అసహనం తప్పవు. భార్యాభర్తలిద్దరికీ కుజదోషమున్నచో దాంపత్యం బాగుంటుందని మరికొందరి అభిప్రాయం. బాగున్నా బాగోకపోయినా కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారిని వివాహమాడటం సహేతుకం. వివాహ బంధం జీవితాంతం నిలబడాలంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కలిసి ఉండాలనే సంకల్పం బలంగా ఉండాలి. కలిసి ఉండలేకపోతే విడిపోయి సంతోషంగా ఎవరి బ్రతుకు వారు బ్రతకవచ్చని ఇటీవల కాలంలో చాలామంది అభిప్రాయపడుతున్నారు. అభిప్రాయపడటమే కాదు, నాకు తెలిసిన వారిలో కొంతమంది విడాకులు తీసుకుని వారు బాగానే జీవిస్తున్నారు. కానీ దానికి మూల్యం వారి పిల్లలు చెల్లించవలసి వస్తుంది. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం సవ్యంగా ఉండదు. జీవితాంతం వారిని
ఆ మనోవ్యధ వెంటాడుతూనే ఉంటుంది. దీనికంతటికీ కారణం బ్రతకటమంటే బాధ్యతలు నిర్వర్తించటమనే ఇంగిత జ్ఞానం భార్యాభర్తలలో లేకపోవటమే. చివరిగా ఒక మాట, భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరికి పిల్లల మీద శ్రద్ధ ఉన్నా వివాహ బంధం ఖచ్చితంగా నిలబడుతుంది. శరీరాలు వేరే కాని మనసొకటై మసలాలి, సుఖమైన కష్టమైన సగపాలుగా మెలగాలి. హాయిగా చేయి చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. అమ్మవారి అనుగ్రహంతో కుజశక్తి గురించి అందరికీ ఉపయోగపడే కొన్ని ముఖ్య విషయాలు ఇప్పటి వరకు వివరించాను. ఇప్పుడు ఈ విభాగంలో కుజుడు గురించి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన మరికొన్ని విషయాలు సంక్షిప్తంగా పరిశీలిద్దాం. ముందుగా కుజస్తంభన గురించి చెబుతాను. ఏదైనా ఒక గ్రహము ఒక రాశిలో తాను సంచరించవలసిన నిర్ణీత కాలము కంటే ఎక్కువ కాలము అదే రాశి యందున్నచో అది స్తంభన అంటారు. కుజస్తంభన అంటే కుజుడు ఒక రాశిలో ఉండే నిర్ణీత వ్యవధి 45 రోజుల కంటే మరింత కాలము కుజుడు అదే రాశిలో ఉండటంగా మీరు అర్థం చేసుకోవాలి. కుజస్తంభన సమయంలో వ్యక్తి జీవితంలో అనేక ఆటుపోట్లు మరియు దేశ పరిస్థితులలో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు కుజుని కారకత్వాల గురించి చెబుతాను. కుజుని కారకత్వాలలో ప్రధానంగా ధైర్య సాహస పరాక్రమాలున్నాయి. జాతక చక్రంలో 3వ భావానికి కారక గ్రహం కుజుడే. అంతేగాక కుజుడు తోబుట్టువులకు కారకుడు. ఇంకా భూమి, సేవకులు, అధికారము, కోపము, ఆవేశము, క్రోధము, రాజకీయాలు, పోటీ, యుద్ధము, శత్రువులు, రోగములు, రుణములు, కురుపులు, కలహములు, కత్తులు, తుపాకీ మొదలైన ఆయుధములు, కలరా, మసూచి, అనేక ప్రాణాంతక వ్యాధులు, బ్లీడింగు, మూత్రాశయ సంబంధ రోగాలు, చెవికి సంబంధించిన వినికిడి సమస్యలు, ఆపరేషన్స్, వివిధ రకాలైన జ్వరాలు, శారీరక గాయాలు, అగ్ని ప్రమాదాలు, కక్ష, కార్పణ్యం, దీర్ఘకాల కోపం, పగ, ప్రతీకారం, దురహంకారం. ఇక్కడ అహంకారం గురించి కొంచెం చెప్పాలి. రవి కూడా అహంకారాన్ని ఇచ్చినప్పటికీ అది రాజస అహంకారం. అదేవిధంగా గురువు ఇచ్చేది సాత్విక అహంకారం, కానీ కుజుడిచ్చేది తామస అహంకారం. దురహంకారం అంటే అదే. కండలు తిరిగిన బలిష్ట శరీరమునకు కుజుడే కారకుడు. ఇంకా యంత్రములకు, విపత్తులకు, విస్ఫోటాలకు, పేలుడు సామాగ్రికి కుజుడు కారకుడు. వేగానికి, అతివేగానికి, తొందరపాటుకు, వాహన ప్రమాదాలకు కుజుడే కారక గ్రహం. వేగంగా సంపాదన, అంతే వేగంగా ఖర్చు కుజుని యొక్క కీలక లక్షణం. పదవి, అధికారము, హత్య, మానభంగం, యాసిడ్ దాడులు, తీవ్ర అనారోగ్యం, తీవ్ర కామము, తీవ్ర ద్వేషము, తీవ్ర ప్రేమ ఇవి కుజికారకత్వాలే. వైద్యము, ఔదార్యము, గర్వము, నిందారోపణలు, దుర్భాషలు, పరుష పదాలు, విపరీత వింత సెక్సు, మద్యపానము, పేకాట, గుర్రపు పందాలు, మాదక ద్రవ్యాలు, వీటితో కూడిన వ్యసనములకు కుజుడే కారకుడు. శ్రద్ధకు, సమర్థతకు, పటుత్వానికి కుజుడు ఆజ్యుడు కారకుడు. ఇప్పుడు మేషలగ్నం గురించి చెబుతాను. మేషరాశి వారికి కూడా ఈ లక్షణాలు వర్తిస్తాయి. అదేవిధంగా రవి మేషంలో ఉన్న జాతకులలో మేషరాశి తత్వం ఉంటుంది. ఈ సందర్భంగా జాతక పరిశీలనలో లగ్నం, చంద్రలగ్నం, రవి లగ్నం ముఖ్యమైనవని మీకు గుర్తు చేస్తున్నాను. మేషలగ్నమునకు గురువు, సూర్యుడు, కుజుడు శుభులు, శని, బుధ, శుక్రులు పాపగ్రహాలు. ఈ రాశికి గుర్తు గొర్రెపుటేలు. శక్తి, తీవ్రత, దృఢత్వం, నిశ్చయము, సాహసము, ధైర్యము, పరాక్రమము మేషలగ్న మేషరాశి వారి లక్షణములు. ముక్కు సూటిగా ఎటువంటి ఆలోచనకు తావీయక ఆవేశముగా ఒకంత మూర్ఖముగా ప్రవర్తించుట మేషం యొక్క సహజ ప్రవృత్తి. మూర్ఖత అంటే మరేమిటో కాదు, ఆలోచన లేని తొందరపాటు. సాహసం, నాయకత్వ లక్షణాలు ఉండటం వలన తలపెట్టిన పని త్వరితంగా పూర్తి చేయుటలో ఈ జాతకులు ముందుంటారు. లక్ష్య సాధనే తక్షణ కర్తవ్యంగా జీవిస్తారు.
జన సమూహములను ఆకట్టుకొని కూడగట్టుకోవటంలో ముందుంటారు. గొడవలలో వీరిదే పైచేయి. వ్యాపార నిర్వహణ సామర్థ్యము, స్వతంత్ర అభిలాష, ఎవరైనా ఆటంకం కలిగించినచో మధ్యంతరంగా విరమించుకోవటం ఉంటాయి. మేషలగ్న జాతకులకు స్వేచ్ఛ ఉన్నచో అనేక ఘనకార్యములు సాధించగలరు. విజయం కారణంగా దురహంకారము అభివృద్ధి చెందును. పొగడ్తలు ఇష్టపడతారు. కార్యశూరులు, ప్రణాళికా రూపశిల్పులు, క్రమశిక్షణ బోధకులు, అతి ప్రేమ, అతి ద్వేషం, పాపగ్రహ వీక్షణలుంటే నేరాలు చేయటానికి వెనకాడరు. ఎక్కువ వేడితత్వం గలవారుగా ఉన్న స్త్రీ పురుషులకు లైంగిక వాంఛలు అధికం. వయసులో లవ్ ఫెయిల్యూర్స్, వార్ధక్యములో భార్య విధేయులుగా ఉంటారు. వ్యామోహాలు ఎక్కువ. కేవలం శృంగార సంబంధమైన వ్యామోహమే గాక డబ్బు, పదవి, అధికారాలకు సంబంధించి అత్యాశ, మోహం ఉంటాయి. అన్నింటిలో ముందుంటారు. ఆందోళన, ఆవేశం, అస్థిమితం, అసహనం, రక్తపోటు వీరి జీవితాలలో పంచప్రాణాలుగా ఉంటాయి. చురుకుదనం ఉండుట వలన ఎదుటి వ్యక్తుల లోపాలను శీఘ్రంగా గుర్తించి సరిచేయవలననే ధోరణి ఉంటుంది. దీనివలన కుటుంబ జీవితంలో కొంత అశాంతి ఉంటుంది. ఇతరుల డామినేషన్ లేదా ఆధిపత్యం వీరు అంగీకరించలేరు. దుడుకు, దూకుడు వీరికి సహజ కవచ కుండలాలు. అందువలన తరచూ విచక్షణ కోల్పోతుంటారు. దుష్టులతో సహవాసం వలన నష్టపోయే అవకాశం ఉంది. మేషలగ్నం గురించి ఇంకా చాలా చెప్పవలసి ఉన్నప్పటికీ వీడియో నిడివి పెరుగుతున్నందున మరియు మరిన్ని అంశాలు కుజుడు గురించి చెప్పవలసి ఉన్నందున ఇంతటితో సరిపెడుతున్నాను. మేషము స్థిరరాశి, అగ్నితత్వం, పురుష రాశి, సహజ రాశి చక్రములో ప్రథమ రాశి, రక్తవర్ణం. ఇప్పుడు వృశ్చిక లగ్నం గురించి మాట్లాడుకుందాం. ఇది సహజ రాశి చక్రములో అష్టమ భావం. అందువలన ఆ ప్రభావం కొంతైనా ఈ జాతకుల మీద ఉంటుంది. వృశ్చిక రాశి అంటే ఇక్కడ చంద్రుడున్న ఎళ్ళ చంద్రుడికిది నీచ స్థానం కావున మనోబలం తక్కువగా ఉంటుంది. చంచలత్వం, ఊహాశక్తి, అనుకరణ, మనోభావాలు బయటపడనివ్వని నటన, నిగూఢత్వం, స్వార్థం, పరుషము, మొండితనం ఈ జాతకులకు ఆభరణాలు. అదేదో సినిమాలో కోపం వచ్చి వాడి చెయ్యి వాడే నరుక్కుంటాడు. ఆ విధంగా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారు కొంత కలహప్రియులని, అతివాదులు, తీవ్రవాదులు, పరమ కోపిష్ఠులని చెప్పాలి. నిర్వహణ మరియు విధ్వంసము రెండింటిలోనూ ఆరితేరినవారు. స్థిరం లేని ఆలోచన, లోతైన ఊహ, ఆప్యాయంగా ఉండి ఆ తర్వాత యావగించుకునే చిత్రమైన లక్షణం. అతిశయించిన ఆత్మవిశ్వాసం ఉంటుంది. గూఢచారి సంస్థలలో వృత్తి ఉద్యోగాలుంటే బాగా రాణించగలరు. వీరి అతిని భరించలేక స్నేహితులు దూరంగా జరుగుతారు. జీవిత భాగస్వామి విడాకులు తీసుకునే అవకాశం ఉంది. ధనార్జనకు వీరికి పలు మార్గాలుంటాయి. అంటే కేవలం ఒకే వృత్తి వలన వచ్చే ఆదాయం మీద వీరు ఆధారపడరు. 2 వివాహాలు కానీ, ఒక లవ్ ఫెయిల్యూర్ కానీ ఉండే అవకాశం ఉంది. మూలశంక, పిచ్చుల, అజీర్ణం, మూత్రాశయ వ్యాధులు, ఇంకా చర్మ వ్యాధులు, వీటిలో రహస్య ప్రదేశముల వ్యాధులు కూడా ఉండే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, తద్వారా పెద్ద మొత్తాలలో ధన సంపాదనకు అవకాశం ఉంది. సంఘములో ప్రముఖులతో పరిచయాలుంటాయి. బాబాలతో, పీఠాధిపతులతో సన్నిహితంగా ఉంటారు. కనీసం ఒక్కటైనా శస్త్రచికిత్స, ఒక్కటైనా గొడవ ఉంటుంది. సలహాలకు ఆమడ దూరం. తమకు తోచినదే చేస్తారు. వృశ్చికం స్థిర రాశి, జలతత్వం, సరిరాశి, బంగారు వర్ణం. రవిచంద్ర గురులు శుభులు, బుధ శుక్రులు పాపులు, శని కుజులు తటస్థులు. రాశి గుర్తు వృశ్చికం. వీడియో నిడివి ఎక్కువ అవుతున్నది కావున వృశ్చికం గురించి ఇంతటితో సరిపెడుతున్నాను. ఇప్పుడు కుజుడికి సంబంధించిన కొంత సాధారణ సమాచారం తెలుసుకుందాం. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు కుజునికి చెందినవి. మృగశిర మొదటి 2 పాదాలు వృషభ రాశిలో, 3, 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. చిత్త మొదటి 2 పాదాలు కన్యా రాశిలో, 3, 4 పాదాలు తుల రాశిలో ఉంటాయి. ధనిష్ట మొదటి 2 పాదాలు మకర రాశిలో, 3, 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. మృగశిర నక్షత్ర అధిదేవత చంద్రుడు, నక్షత్ర యోని సర్పము, నక్షత్ర గణము దేవగణము, నక్షత్ర నాడి మధ్యనాడి, నక్షత్ర జాతి నపుంసకం.
నక్షత్ర వృక్షము చండ్ర. నక్షత్రం యొక్క గుర్తు జింకతల. చిత్తా నక్షత్ర అధిదేవత విశ్వకర్మ. నక్షత్ర యోని పెద్ద పులి. నక్షత్ర గణము రాక్షస గణము. నక్షత్ర నాడి మధ్యనాడి. నక్షత్ర జాతి స్త్రీ జాతి. నక్షత్ర వృక్షము తాడి. నక్షత్రం యొక్క గుర్తు మెరిసే రత్నం. ధనిష్ఠా నక్షత్ర అధిదేవత అష్టవసువులు. నక్షత్ర యోని సింహము. నక్షత్ర గణము రాక్షస గణం. నక్షత్ర నాడి మధ్యనాడి. నక్షత్ర జాతి స్త్రీ జాతి. నక్షత్ర వృక్షము జమ్మి. నక్షత్రం యొక్క గుర్తు మధ్యల లేదా డంక. మేష వృశ్చిక రాశులు కుజుని యొక్క స్వక్షేత్రాలు. మకరం ఉచ్చరాశి, కర్కాటకం నీచరాశి. కుజుడు తాను ఉన్న స్థానం నుండి 4, 7, 8 రాశులను అందుండు గ్రహములను వీక్షించును. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రములలో జన్మించిన వారి జీవితం కుజదశతో ప్రారంభమగును. కుజదశ కాలము 7 సంవత్సరాలు. సంఖ్యాశాస్త్ర ప్రకారం 9 కుజునికి సంబంధించిన సంఖ్య. కుజుడు పురుషగ్రహం. రవిచంద్ర గురులు మిత్రులు, బుధుడు శత్రువు, శుక్రశనులు సములు. అదేవిధంగా కుజునికి కర్కాటక, సింహ, ధనస్సు, మీనరాశులు మిత్రరాశులు. వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభములు శత్రుక్షేత్రములు. కాలపురుషుని అంగములలో మేషము శిరస్సు, వృశ్చికం స్త్రీ పురుష మర్మస్థానములు. కుజునిది అగ్నితత్వము, ఎరుపు రంగు, దక్షిణ దిక్కు, తమోగుణము. మేషము చరరాశి, వృశ్చికము స్థిరరాశి. కుజుడు క్షత్రియుడు. మేషం అగ్నితత్వరాశి మరియు బేసిరాశి. వృశ్చికం జలతత్వరాశి మరియు సమరాశి. కుజుడు ఒక్కొక్క రాశిలో 45 రోజులు సంచరించును. చీమ నౌకరేణువులను నోటకరుచుకుని నెలల తరబడి చేరవేసి పోగు చేసుకున్న ఆహార సంపదను చూసి మురిసిపోతుంది. ఈ సృష్టిలో మనం పోగు చేసుకున్న జ్ఞానం చీమ సంపద కంటే ఎంత మాత్రం ఎక్కువ కాదు. సముద్రాన్ని పుక్కిలి పట్టలేము. మనం ఎంత పరిమాణం గల పాత్రతో సిద్ధమైతే అంతే నీరు తీసుకోగలం. ఆ విధంగానే ఈ విశ్వం నుండి ఆసక్తి, అనురక్తి, తపన, సంకల్పం, దీక్ష, నిరంతరాన్వేషణలతో కూడిన మన పాత్ర పరిమాణాన్ని బట్టి చచ్చే వరకు చచ్చి చెడే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత తీసుకోగలం. తీసుకున్న దాన్ని నలుగురికి పంచగలం. ఎంత పంచినా తరగనిది, పంచే కొద్దీ పెరిగేది జ్ఞానం ఒక్కటే కదా. జ్యోతిష్యం కూడా ఈ జ్ఞానంలో భాగమే. రాహువు గురించి అర్థం కాకుండా జ్యోతిష్యం అర్థం కాదనే చెప్పాలి. ఎప్పుడైనా అర్థం కావలసిన భావమే ముఖ్యం. భావాన్ని వ్యక్తీకరించడానికి భాష కావాలి. భావాన్ని అందించదలిచిన వ్యక్తికి భాష మీద పట్టు ఉంటే సదరు భావం సవ్యంగా అనేక మందికి చేరుతుంది. రాహు అర్థం కావాలంటే ముందుగా భావానికి భాషకు మధ్య గల సంబంధం అర్థం కావాలి. నేనేమంటున్నానంటే భావం యజమాని అనుకుంటే భాష సేవకుడు అనుకోండి. లేదా భావం గురువు అనుకుంటే భాష శిష్యుడు అనుకోండి. శిష్యుడు కూడా సేవకుడే కదా. సేవకుడు ఎలా ఉండాలో, ఎలా ఉంటే యజమానికి ఉపయోగమో మీ అందరికీ తెలుసు. అంటే భావం విశ్వరూపంలా ఎలివేట్ కావాలంటే భాష సేవకుడిలా ఒదిగి ఉండాలి. భాష అటు సలివిడి శుద్ధ లాంటి బుద్ధిమాంద్యం బాలుడిలా గాక, ఇటు భావాన్ని మింగేసే తిమింగలంలా గాక, నాదేమీ లేదండి అంతా ఆయన గొప్పతనమే అని యజమాని గొప్పతనం శ్లాఘించే సేవకుడిలా భాష తన బాధ్యత నిర్వర్తించాలి. ఇంతకు విషయం ఏమంటే గురు రాహువులను వేరువేరుగా చూడకూడదు. ఎప్పుడైనా అర్థం కావలసిన భావమే ముఖ్యమని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అలాగని భాష తోడు లేకుండా భావం ఎప్పటికీ గుర్తింపబడదు, అర్థం కాదు కదా. అందువలన జ్యోతిష శాస్త్రంలో గురువే ముఖ్యం అయినప్పటికీ రాహువు లేకుండా గురువు గురించి మాట్లాడుకోవటానికి ఏముంటుందని నేను అంటున్నాను. అది ఒక ఛాయ మాత్రమే కదా అని మీరు అంటున్నా పర్వాలేదు. నీడకు కూడా శక్తి ఉంటుందని అర్థం చేసుకుంటే చాలు. ఈ వీడియో రాహు గ్రహం గురించి కావున నేను రాహువుగా పదప్రయోగం చేస్తున్నప్పటికీ ఛాయాగ్రహాలైన రాహుకేతువుల ప్రభావం మానవ జాతి మీద ఎంతో ఉంది. అందువల్లనే జాతక చక్రంలో రాహుకేతువులను ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చెయ్యాలి. మీరంతా అర్థం చేసుకోవలసిన ప్రధాన విషయం ఈ సృష్టి నియమం గురించి. ఇది ద్వంద్వం. ఒకటి ఉందంటే రెండోది ఉంటుంది, ఉంది కూడా.
మంచి చెడు, వెలుతురు చీకటి, ఆడ మగ, సానుకూలం ప్రతికూలం, లాభం నష్టం వగైరాలు. జ్యోతిష శాస్త్రంలో కూడా శుభగ్రహాల పాపగ్రహాల విభజన ఉండటం మీకు తెలుసు. పూర్ణచంద్రుడు, బుధుడు, గురు శుక్రులు సహజ శుభగ్రహాలు మరియు రవి, కుజ, శని, రాహుకేతువులు పాపగ్రహాలు. 4 శుభగ్రహాలు ప్లస్ 5 పాపగ్రహాలు. పాపగ్రహాలే ఎక్కువని అర్థమవుతుంది కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని, తదనుగుణంగా రాత్రి పగలు ఏర్పడుతున్నాయని మనందరికీ తెలుసు. చీకటి ఉండబట్టే మనం వెలుతురు ఉనికిని గుర్తించగలుగుతున్నాం. చీకటి అనేది లేకుంటే వెలుతురు అని ప్రత్యేకించి వ్యక్తీకరించవలసిన అవసరమే లేదు. చీకటిలో కూడా స్థూల రూపంలో కనిపించే సృష్టి మొత్తం అలాగే ఉంది. వెలుతురు ఉన్న సమయంలో మనం ఏది ఎక్కడ ఎలా ఉందో గుర్తుపెట్టుకుంటే చీకటిలో కూడా మనం ఎరుకుతో ప్రవర్తించగలం. అప్పుడు గురువు ఇచ్చిన జ్ఞానంతో రాహువును అర్థం చేసుకోగలం. అర్థం చేసుకుంటే ఎవరినైనా ఆమోదించటం అనేది అపురూప సత్యం. రాహువును ఆమోదించగలిగిన వాడికి మనుషులను వారి మానసిక జాడ్యాలను ఆమోదించగలగటం ఒక లెక్క. రాహువు యొక్క కారకత్వాలలో ప్రధానంగా చీకటి, మోసం, అత్యాశ, ధనదాహం, స్త్రీ వ్యామోహం, స్వార్థం, కోపం, తీవ్రమైన క్రోధం, మొండితనం, పరనింద, దోపిడీ, దొంగతనం, అసూయ, అహంకారం, కుతర్కం, కఠినవాక్కు, జోదము, మద్యపానం, వ్యభిచారం, మానభంగం, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, దుష్టులతో స్నేహం, అపరిశుభ్రత, అబద్ధం, ఇంద్రజాలం, గారడి, విషం, కుట్ర, దగ, వంచన, భ్రాంతి, దుష్ట స్త్రీ సహవాసం, పీడలు, గాలి, స్వప్నములు మొదలైనవి. పిచ్చి అంటే మరేమీ కాదు, మనసు బుద్ధి దుర్బలంగా మారటమే. ఈ అవలక్షణాలతో కూడిన కారకత్వాలన్నీ కలిపితే రాహువు పిచ్చివాడుగాక మరేమిటి? జాతక చక్రంలోని 12 రాసులలో 8 రాసుల మీద రాహుకేతువుల ప్రభావం ఉండగా మనం కలుషితం కాకుండా ఎలా ఉండగలం? సమస్యను గుర్తించటమే పరిహరింపబడటమని నేను తరచూ చెబుతుంటాను. ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుని ఆమోదించగలగటం రాహువును అర్థం చేసుకుంటేనే సాధ్యమవుతుంది. రాహుమాయ గురించి మీ అందరికీ ఎరుకుపరచాలని చేస్తున్న ఒక ప్రయత్నమే ఈ రాహు దృష్టి వీడియో. ఏది ఇలలోన అసలైన న్యాయం, తేల్చగలిగేది కనరాని దైవం, మనిషి పగబూని చేసేటి నేరం, ఎప్పుడు దిగిపోని పెను పాప భారం. ఈ భూమి మీద ఏది న్యాయమో ఏది ధర్మమో తేల్చగలిగేది ఆ దైవమే అనేది సత్యం. పగ ప్రతీకారాలు అనేవి మనుషులందరినీ నీడలా వెంటాడుతూనే ఉంటాయి. చంపటాలు, నరుక్కోవటాలే పగ ప్రతీకారాలనుకుంటే పొరపాటే. మనస్సు మరియు మాట ద్వారా మనం చేసే హింసలు కూడా ఈ కోవ కిందకే వస్తాయి. వీటికి కారకుడు రాహు. భావమే ప్రధానమని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అవసరమైతే మళ్ళీ చెప్పుకుందాం. నేర ప్రవృత్తి కూడా భావం ద్వారా ప్రారంభమై ఆలోచనల ద్వారా స్థిరపడి క్రియారూపం దాల్చటానికి ప్రేరణనిస్తాయి. ఈ పాపభారం ఎంత త్వరగా దిగిపోతే అంత త్వరగా విజయం సాధించినట్లే. మనిషి తన చేతలకు పశ్చాత్తాపడుతున్నాడంటే తొందరలోనే రాహుమాయి నుండి విముక్తి కాబోతున్నాడని సంకేతం. గురువు ఇచ్చే జ్ఞానం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం మీకు మనవి చేస్తాను. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన అంశాలను విస్మరించకుండా వాటి గురించి సందర్భానుసారంగా సూచనప్రాయంగా తెలియజేస్తూ, అంతకు మించి ఈ విశ్వం స్ఫురణ ద్వారా నాకు అందించిన దివ్య జ్ఞానాన్ని 10 మందికి పంచటం నా ధార్మిక బాధ్యతగా భావించి ఈ వీడియోలు చేస్తున్నాను. ఇంతకు విషయం ఏమంటే, చెడు ఎంతో శక్తివంతమైనది. దీని తీవ్రత, వేగము రెండూ ఎక్కువే. ఎందుకంటే అసుర శక్తులకు ఆకర్షణ శక్తి అధికం. అందుకే మనుషులు చెడుకు బలంగానూ వేగంగానూ ప్రభావితమవుతారు. మంచికి మాత్రం అతి కష్టం మీద నిదానంగా, అది కూడా అంచెలంచెలుగా ప్రభావితమవుతారు. అంతేకాదు కలుషితం చేయటం సులభ సాధ్యమైనట్లుగా పవిత్రపరచటం అంత సులభం కాదు. అందుకే గురు రాహువులు కలిస్తే రాహుశక్తే బలంగా ఉండి గురువు ద్వారా జాతకునికి జరగవలసిన మంచి జరగటం కష్టసాధ్యమవుతుంది.
నికరంగా తేలిన విషయం ఏమంటే చెడ్డ పనులకు లోబడకుండా ఉండాలే గాని ఒకసారి లోబడితే వదిలించుకోవటం కష్టం. వ్యసనాలన్నిటికీ రాహువే కారకుడు. అందుకే మన సినిమాలలో విలన్లు నానావిధ ముదనష్టపు అప్రాచ్యపు పనులన్నీ చేసి క్లైమాక్స్ లో మాత్రమే పశ్చాత్తాపడతారు. సరే, అది కూడా చేతకాని వాళ్లకు యావజ్జీవ జైలు శిక్ష ఉండనేముంది. కిరాతకులను ఎన్కౌంటర్ చేయటం కూడా ఒక పరిష్కారమే. భూమి సూర్యుని చుట్టూ తిరుగు మార్గమును కాంతి వృత్తం అంటారు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగునప్పుడు ఏర్పడు చంద్రకక్ష ఈ క్రాంతి వృత్తమును 2 స్థానముల్లో ఖండించును. ఈ బిందువులకు రాహుకేతువులని పేరు. జ్యోతిష శాస్త్రంలో ఈ రాహుకేతువులకి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుని శ్రీ మహావిష్ణువుగా, రాహుకేతువులను రాక్షసులుగా అభివర్ణించి పురాణ కథలుగా మన ప్రాచీన రచయితలు ప్రాచుర్యంలోకి తెచ్చి ఉండవచ్చును. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏమంటే, ఈ సృష్టిలో ఉన్నదాన్ని వేరు చేయలేము మరియు లేనిదాన్ని సృష్టించలేము. ఎక్కువ తక్కువలు ఉండవచ్చునేమో గాని రాహు ప్రభావం అన్ని జాతకాలలోనూ ఉంటుంది. రాహువును అర్థం చేసుకుంటే నిరంతర ప్రయత్నం మరియు సాధన ద్వారా ఆ ప్రభావం నుండి అంచెలంచెలుగా ఎవరైనా విముక్తి చెందవచ్చును. ఇదెంతవరకు సమంజసమో మీకు ఒక వరుస క్రమంలో వివరిస్తాను. లగ్నంలో రాహు ఉంటే జాతకులకు పట్టుదల, కార్యసాధన ఉంటుంది. ఏదో ఒక కారణంగా అనారోగ్యం, అసాధారణ వ్యక్తులుగా కనిపిస్తారు. వైవాహిక జీవితంలో కొంత అపశృతి ఉంటుంది. 2వ స్థానంలో రాహు ఉంటే వాక్కు పరుషంగా, నిర్లక్ష్యంగా ఉంటుంది. చిరాగ్గా ఉంటారు. శుభగ్రహ దృష్టి ఉంటే ధనాదాయం బాగుంటుంది. తృతీయంలో రాహు ఉంటే లౌక్యం మరియు క్రయ విక్రయాలలో నేర్పు, మెళకువ ఉంటాయి. ఇది విక్రమ స్థానం కావున రాహువుకు ఇది మరింత శక్తివంతమైనది. మొండివాడు రాజు కంటే బలవంతుడని లోకోక్తి ఏనాటి నుండో ఉంది. రాహువు మొండివాడు కావున విక్రమ భావంలో మరింత బలంగా ఉంటాడు. లగ్నం నుండి 4వ స్థానంలో రాహువు ఉంటే స్నేహితులు తక్కువ, సుఖము తక్కువే. ప్రవర్తన ఆక్షేపణీయంగా ఉంటుంది. మోసపూరితమైన మనస్సు. కేంద్రంలో పాపగ్రహాలు యోగించగలవు కావున స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కోట్లు కూడబెడతారు. పంచమ భావంలో రాహువు వలన తెలివితేటలు ఎక్కువ, బుద్ధి పాదరసంలా పరిగెడుతుంది. లైంగిక వాంఛ అధికం, సంతానం తక్కువ. స్త్రీలకైతే గర్భస్రావాలు ఉంటాయి. 6వ స్థానం రాహువుకు మంచిదే. రోగ, రుణ, శత్రువులు ఉండరు. అంటే రోగం వస్తే తొందరగా కోలుకుంటారు. అప్పులుంటే నిర్ణీత వ్యవధి కంటే తక్కువ కాలంలోనే తీర్చగలుగుతారు. శత్రువులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జాతకులను ఏమీ చేయలేరు. 3, 6, 11 స్థానాల మూడింటిలో కూడా రాహు ఉండదగిన శ్రేష్టమైన స్థానం 6వ స్థానమే. 7వ స్థానం అంటే 7వ స్థానం. ఇది కళత్ర స్థానం కూడా, అంటే జీవిత భాగస్వామి గురించి తెలియజేసే స్థానం. ఇక్కడ రాహు ఉంటే పట్టుదల గల జీవిత భాగస్వామి ఉంటారు. సమాజంలో అంటే ఇన్నర్ సర్కిల్స్ లో అల్లరి పాలవుతారు. వ్యాపార వ్యవహారాలలో పేరు ప్రఖ్యాతులుంటాయి. అది వేరే సంగతి. ఇతర కులస్తులతో వివాహ సంబంధమో లేదా వివాహేతర సంబంధమో ఉంటుంది. సహజీవనాలు, తదనుగుణంగా కుటుంబ జీవితంలో ఘర్షణలుంటాయి. భోజన ప్రియులు. మంచి ఖరీదైన విభిన్న వంటకాలతో కూడిన విందు భోజనాన్ని ఇష్టపడతారు. తినటానికే గాక మంచి భోజనం అతిథులకు పెట్టటాన్ని కూడా ఇష్టపడతారు. 8వ స్థానంలో రాహు ఉంటే వారసత్వ ఆస్తి, సంపదలు కలిసి వస్తాయి. జీవితంలో ఆకస్మిక సంఘటనలు, తదనుగుణంగా మార్పులు ఉంటాయి. ఇతర శుభగ్రహ దృష్టులు మరియు మంచి యోగాలుంటే మిశ్రమ ఫలితాలుంటాయి. 8వ రాహు అంత మంచిది కాదనే చెప్పాలి. భాగ్యస్థానంలో రాహు వలన మీడియేటర్స్ గా, అంబాసిడర్స్ గా రాణించగలరు. మీడియేటర్స్ అంటే ల్యాండ్ బ్రోకర్ల స్థాయి కాదు, అంతకు మించి. ఆవేశం పాలెక్కువ. వాదనలు, వేదనలు, రోదనలు జాస్తి. నైతిక విలువలను పాటించరు. ఆచార సాంప్రదాయాల మీద అనురక్తి ఉండదు. తండ్రితో పడదు. దైవంపై నమ్మకం తక్కువ. గురు దృష్టి వలన మిశ్రమ ఫలితాలుంటాయి. 10వ రాహు వలన రాజకీయ పదవీ యోగం. వందిమాగదులు, భజన పరుల కోసం ఖర్చు చేస్తారు. స్త్రీలోలత, వ్యామోహం ఉంటాయి. అనేక వ్యాపారాలు చేస్తారు, రాణిస్తారు, సంపాదిస్తారు. పాపపుణ్యాల మీమాంస ఉండదు. భయం అంతకన్నా ఉండదు. స్వార్థం కోసం ఏమైనా చేస్తారు. ఇక లాభస్థానంలో రాహు ఒక యోగమనే చెప్పాలి. రాహు మేలు చేసే స్థానాలు 3, 6, 11 మాత్రమే. అందువలన 11వ స్థానంలో రాహు వలన ప్రజాదరణ లభిస్తుంది. సంపదలు కూడబెడతారు.
విదేశీ విద్య, వ్యాపారాలు, ఉద్యోగాలుంటాయి. రాహుదశ అనుభవానికి వచ్చిన ప్రాయం బట్టి ఇది నిర్ణయింపబడుతుంది. మిత్రులు ఎక్కువ, మిత్రుల వలన ప్రయోజనం పొందగలరు. డబ్బు సులభంగా టెంకాయలోకి నీరు వచ్చినంత చిత్రంగా వస్తుంది. సంతానం తక్కువ. గురు దృష్టి ఉంటే సంతాన యోగం. 11వ భావంలో ఉన్న రాహు దృష్టి 5వ భావంపై ఉన్నందున సంతాన సాఫల్యత తక్కువ. గురు దృష్టి వలన బహుసంతాన యోగం. వ్యయభావంలోని రాహు వలన విదేశీ కంపెనీలతో ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాలు, తదనుగుణంగా ధనాదాయం ఉంటుంది. జీవితంలో అభివృద్ధి ఉంటుంది. సహాయపడే స్వభావం ఉంటుంది. ఏది ఏమైనా డబ్బు, పలుకుబడి, పదవి, ఐశ్వర్యం, భూములు, భవంతులు ఎన్ని ఇచ్చినప్పటికీ రాహు పాపగ్రహమనే విషయం సదా స్ఫురణలో ఉండాలి. మరో ముఖ్య విషయం రాహు దృష్టి. గురువుకు ఉన్నట్లే రాహు కూడా తాను ఉన్న స్థానం నుండి 5, 7, 9 స్థానాలు మరియు అందుండు గ్రహములను వీక్షించగలడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన మొత్తం సారాంశం ఒకసారి పరిశీలించండి. రాహుకేతువులు సంపూర్ణ పాపగ్రహాలు. రాహు వైద్య విద్యకు, కేతువు మోక్షానికి కారకులని శాస్త్రం చెబుతుంది. ఈ ఒక్క విషయం అలా ఉంచితే రాహుకేతువులు అనేక విధాలుగా పాప ఫలితాలకు కారకులని నిర్ద్వందంగా అంగీకరించాలి. పైగా ఛాయాగ్రహాలైన ఈ రాహుకేతువులకు గురువుకు ఉన్నట్లే ప్రత్యేక దృష్టిలున్నాయి. అంటే తాము ఉన్న స్థానం నుండి 5, 7, 9 స్థానాలను, అందుండు గ్రహములను వీక్షించగలరు. పైగా 5, 9 విశేష దృష్టులు. హితులారా, గురు దృష్టి వలన మేలు జరగటంలో జాప్యం ఉండవచ్చును గాని రాహుకేతు దృష్టి వలన అపకారం జరగటంలో ఆలస్యం ఉండదు. అప్పుడు ఎవరి జాతకంలోనైనా రాహుకేతువుల ప్రభావం 8 స్థానాల మీద ఖచ్చితంగా ఉన్నట్లేగా. అంటే తాను ఉన్న స్థానం, దృష్టి సారిస్తున్న స్థానాలు 3, మొత్తం 4 స్థానాలు. రాహుకేతువులు ఇరువురు కలిసి 8 స్థానాలను ప్రభావితం చేస్తున్నారుగా అని నేను అంటున్నాను. ఇక ఈ 8 స్థానాలలో ఉన్న గ్రహాలు, తదనుగుణంగా ఆ గ్రహాల యొక్క ఆధిపత్యాలు, తదనుగుణంగా భావాలు వెరసి 3 ప్లస్ అంతకు మించి పాపగ్రహాల యొక్క కలుషిత ప్రభావం ఉన్నట్లేగా. ఇంకా ఇంకా వివరించి పోస్ట్ మార్టం చేసి రాస్తే మరో భారతం అవుతుంది. అందుకనే స్వీయ పరిశీలనా శక్తితో మీరే గ్రహించండి. అంటే మనమంతా కుడితిలో పడ్డ ఎలుకల్లా బయటపడలేక రాహుకారకత్వాలైన స్వార్థం, ఆశ, పరనింద, ఆవేశం, క్రోధం లాంటి అనేక అవలక్షణాలకు ప్రభావితమవుతూ మన భూమి రేటు 10 కోట్లు అయిందంటే మురిసిపోతూ, 4 కోట్లు తగ్గిందంటే కుమిలిపోతూ, 2 భ్రాంతుల మధ్య నిరర్ధక కాలహరణం చేస్తూ ఏదో ఒకనాడు ఈ భూమిని వదిలి వెళ్ళటం. ఇంతకంటే ఎవరి జీవితంలోనైనా ఏమి జరుగుతుంది? సరే, భూమి కాకుంటే మరొక భ్రాంతి. ఈ భ్రాంతికి కారకుడు రాహువే. అమ్మే ఉద్దేశం లేని భూమికి రేటు పెరిగితేనేమి, తరిగితేనేమి, కాగితం మీద అంకెల గారడి తప్ప. పోనీ రేటు పెరిగితే మీరు అమ్మగలరా? ఇంకా వస్తుందని ఆశ. ఈ ఆశకు కారకుడు రాహువే. 10 లక్షలు పెట్టి మీరు కొన్న భూమి 10 కోట్లు అయిందంటే కారణం మీరు కాదు. అది హఠాత్తుగా సగం ధర పడిపోయి 5 కోట్లు కావటానికి కారణం మీరు కాదు. మీరు 10 లక్షలు పెట్టి కొన్నారనే విషయం విస్మరించి 5 కోట్లు పోయిందని ఆక్రందన చేస్తుంటే ఈ ఆక్రందనకు కారకుడు రాహువే. భ్రాంతి, ఆశ, ఆక్రందన అంతా రాహుమాయ. రాహుదశ అంతర్దశల్లో వచ్చే విపరీత యోగాలు ఆశించి ఒక విషవలయములో, అంటే విషానికి రాహువే కారకుడుగా ఉన్న రాహుమాయలో జీవిస్తున్నాము. ఇది తెలియటమే జ్ఞానం. ఇప్పుడు రాహువు గురించి కొన్ని ముఖ్య విషయాలు చెబుతాను. నవగ్రహాలలో రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలను దృశ్య గ్రహాలు అంటారు. అంటే ఇవి కంటికి కనిపిస్తాయి. రాహుకేతువులను అదృశ్య గ్రహాలుగా శాస్త్రం చెబుతుంది. ఈ విషయం ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నానంటే గాలి కనిపించదు, కానీ మనం అనుభూతి చెందుతున్నాం. మనది పాంచభౌతిక శరీరం. ప్రాణవాయువు రూపంలో గాలి మనం జీవించి ఉండటంలో తన ఉనికిని తెలియజేస్తుంది. అదే విధంగా అదృశ్య గ్రహాలైన రాహుకేతువులు మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలతో ఉండటంలో తమ ఉనికిని తెలియజేస్తున్నాయి. రాహువు శనితో సమానుడు, కేతువు కుజునితో సమానుడు అని శాస్త్రవచనం.
రాహుకేతువులు 3, 6, 11 స్థానాలలో ఉన్న ఎడ్ల యోగించుచున్నారు. అంతేగాక స్వతంత్రముగా ఫలితములివ్వకుండా ఎవరితో కలిసి ఉందురో, ఏ గ్రహానికి చెందిన క్షేత్రములో ఉంటారో, ఏ గ్రహాలతో చూడబడతారో వారిలో బలాధిక గ్రహం ఇచ్చు ఫలితములు రాహుకేతువులు ఇవ్వగలరు. అయితే ఏ ఇతర గ్రహ ప్రభావం లేని ఎడ్ల రాహుకేతువులు స్వతంత్రంగా ఫలితములు ఇవ్వగలరు. రాహువు పంచమ స్థానంలో ఉంటే సంతాన దోషం, కానీ 11వ స్థానంలో ఉండి గురుదృష్టి ఉంటే సంతాన యోగం ఉందని శాస్త్రవచనం. రాహువు చంద్రకక్షలో బిందువుగా ఉన్న చంద్రునికి సంబంధించిన గ్రహముగా శాస్త్రం అభివర్ణించింది. అందువలన చంద్రునికి ఉచ్చస్థానమైన వృషభ రాశి రాహువునికి ఉచ్చస్థానంగా నిర్ణయించడం జరిగింది. కర్కాటక రాశి చంద్రునికి షక్షేత్రంగా ఉన్న రాహువునకు మూల త్రికోణం. రాహువుకు సప్తమంలో కేతువుగా ఉన్న వృశ్చికం కేతువుకు ఉచ్చస్థానం అవుతుంది. రాహువుకు స్వక్షేత్రం కన్యా రాశి, కేతువుకు మీనం స్వక్షేత్రం. కేతువుకు మూల త్రికోణం ధనుసు రాశి. ఆరుద్ర, స్వాతి, శతభిషం రాహు నక్షత్రాలు. ఈ నక్షత్రాలు వరుసగా మిథునం, తుల, కుంభరాశులలో ఉన్నందున ఈ రాశ్యాధిపతులైన బుధ, శుక్ర, శని గ్రహాలు రాహువుకు మిత్రులుగా భావించాలి. అదే విధంగా అశ్విని, మఖ, మూల, కేతు నక్షత్రాలు. ఈ నక్షత్రాలు మేషం, సింహం, ధనుసు రాశులలో ఉన్నందున ఈ రాశ్యాధిపతులైన కుజ, రవి, గురులు కేతువుకు మిత్రులవుతున్నారు. ఈ విషయాలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పుస్తకాలు పరిశీలించి ఎందరో జ్యోతిష పండితుల పరిచయం వలన తర్జన భర్జనల అనంతరం సహేతుకంగా అనిపించినందువలన ఇక్కడ వెల్లడి చేస్తున్నాను. ఇహలోక విషయాలకు రాహువు కారకుడు. ఆధ్యాత్మిక జ్ఞాన, వైరాగ్య, నైరాస్య విషయాలకు కేతువు కారకుడు. స్వలాభాపేక్ష, భోగలాలస, స్త్రీ సౌఖ్యము, ధనార్జన రాహుకారకత్వాలు కాగా ఉదారత, త్యాగబుద్ధి, పరోపకారం, కరుణ కేతువు యొక్క కారకత్వాలు. తమాషా ఏమంటే కరుణ ఉదాత్తమైన గుణం, జాలి మానసిక దౌర్బల్యం. రెండూ ఒక్కలా కనిపించే సమీప లక్షణాలు. కరుణ కేతువు కారకత్వం మరియు జాలికి శని కారకుడు. రాహు ప్రభావ జాతకులు తెలివిగలవారుగాను, కేతు ప్రభావ జాతకులు ఒకంత అనిశ్చితకి గురి కావటం జగమెరిగిన సత్యం. లగ్నంలో శని రాహువుల కలయిక మంచిది కాదు. శారీరక బాధలు, అనారోగ్యం. 4వ స్థానంలో మాతృభావానికి హాని, 5వ స్థానంలో సంతాన హాని లేదా గర్భస్రావాలు. సప్తమ రాహువు వలన ద్వికళత్రయోగం లేదా ఉన్నకళత్రంతో అశాంతి, విరోధము. భాగ్యభావంలో ఉంటే తండ్రికి ఆపద, పిత్రార్జితం నిలబడదు. నవరత్నాలలో గోమేధికం రాహువుకు చెందిన రత్నం, వైఢూర్యం కేతువుకు చెందిన రత్నం. రాహుకేతువులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన యోగాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జనబాహుల్యంలో బాగా పాపులర్ అయిన పదం కాలసర్పయోగం. రవిచంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని మొత్తం 7 గ్రహాలు రాహుకేతువుల మధ్య స్థితి నొందిన ఎడ్ల దీనిని కాలసర్పయోగంగా భావిస్తున్నారు. ఇది ఒక దురదృష్ట యోగంగా భావించి చెడు ఫలితాలుంటాయని అనేక మంది భయపడుతున్నారు. కానీ రాహుకేతువులు కేంద్రాలలో ఉన్న ఎడ్ల కాలసర్పయోగ చెడు ఫలితాలు ఉండవు. అంతేగాక జాతక చక్రంలో ఇతర గ్రహాలు బలంగా ఉన్న ఎడ్ల లేదా కొన్ని శుభయోగాలున్న ఎడ్ల కాలసర్పదోష ప్రభావ కారణంగా చెడు ఫలితాలు ఉండవు. కాలసర్పదోష ప్రభావ కారణంగా జీవితంలో జరగవలసిన శుభకార్యాలు సకాలంలో జరగవు. అంతేగాని ఘోరమైన దుస్సంఘటనలు ఏమీ ఊహించనవసరం లేదు. ఒక విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాంతంలోని భూమిలో నీరు 50 అడుగుల లోతులో పడితే మరొక ప్రాంతంలోని భూమిలో 1050 అడుగుల వరకు వెళ్లవలసి ఉంటుంది. అది వ్యత్యాసం. అంటే మరింత ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆలస్యం, ఎక్కువ ప్రయత్న ఆవశ్యకత కాలసర్పదోష ఫలితాలు. ఇంతే, ఇంతకు మించి ఘోరంగా ఊహించనవసరం లేదు. రాహువు 6వ స్థానంలో ఉండి గురువు 1, 2, 4, 5, 7, 9, 10 స్థానాలలో ఉంటే అష్టలక్ష్మి యోగమని శాస్త్రవచనం. రాహువు చంద్రునితో కలిసి లగ్నంలో ఉండి పంచమం లేదా భాగ్య కోణాలలో అంటే 5, 9 స్థానాలలో కుజశనులుంటే పిశాచ యోగమని శాస్త్రవచనం. ఇట్టి జాతకులు చిత్తభ్రాంతికి లోనవుతారు. ఉన్మాదం, పిచ్చి, దిగులు మొదలైన బుద్ధిమాంద్య లక్షణాలతో అవస్థపడుతుంటారు. జాతక చక్రంలో గురు రాహువులు కలిసి ఏ స్థానమందు ఉన్నను ఇష్టి స్థితిని గురుచండాల యోగంగా శాస్త్రం చెబుతుంది. సింపుల్ గా చెప్పాలంటే చెడుకు బలమెక్కువని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. కావున రాహుబలం కారణంగా గురు కారకత్వాలు బలహీనమయ్యి ఇట్టి జాతకులు దైవాన్ని, ఆచారాలను అంతగా విశ్వసించరు. కానీ గురు
గురుకేతువుల కలయిక మంచిదే. ఇప్పుడు సర్పశాపయోగం గురించి మాట్లాడుకుందాం. రాహువు కుజక్షేత్రాలైన మేష వృశ్చికాలలో ఉండగా అది జన్మలగ్నాత్తు పంచమ స్థానమైనచో ఇట్టి స్థితిని సర్పశాపయోగం అంటారు. అంతేగాక రాహువు పంచమాధిపతితో కలిసి ఉన్నను లేదా పంచమ స్థానంలో ఉన్న రాహుపై కుజ దృష్టి ఉన్న ఎడ్ల ఇది కూడా సర్పశాపయోగంగా శాస్త్రం చెబుతుంది. ఈ యోగం సంతాన సాఫల్యతకు అవరోధంగా భావించాలి. పూర్వకాలంలో రాజులుండేవారు, రాజ్యాలుండేవి. ఇప్పుడంతా ప్రజా పరిపాలన. అందువలన ప్రభువులను ప్రజలే ఎన్నుకుంటారు. ఈ కారణంగా ఇప్పటి పరిస్థితుల్లో రవి, గురు, చంద్ర, శుక్ర, శని గ్రహాలేగాక రాహు కూడా రాజకీయ పదవీ యోగం ఇవ్వటంలో ప్రాధాన్యత సంతరించుకున్నాడు. అబద్ధాలు, వంచన, మభ్యపెట్టడం, మాయమాటలు, కుయుక్తులు రాహుకారకత్వాలు కావున రాహు ప్రభావంతో పదవులను అలంకరించిన కొందరు నాయకులలో ఈ లక్షణాలు మనం నిత్యం బాహాటంగా గమనించవచ్చును. ఏది ఏమైనా రాహుకారకత్వాలు మొత్తం అవలక్షణాలే కావున సాధనతో జ్ఞానం అభివృద్ధి చేసుకుని తద్వారా రాహుమాయ నుండి బయటపడగలరని తెలియజేస్తూ నాకు ఇంకా చాలా చెప్పాలని ఉన్నప్పటికీ వీడియో నిడివి ఎక్కువైనందున ఇంతటితో ముగిస్తున్నాను. పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను, నా నీడే నా తోడై జగమంతా తిరిగేను. ఏదైనా చెప్పాలంటే ఆలోచించాలి. మనం దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తామో దాని ప్రభావానికి గురవుతాం. అందువల్లనే ఎందుకొచ్చిన గొడవలే అని చాలా కాలం కేతువు గురించి చెప్పటానికి నేను ప్రయత్నించలేదు. సైనేడు రుచి గురించి చెప్పటానికి నాలుగు మీద వేసుకుని కేవలం ఒక్క అక్షరం రాసి మరణించిన శాస్త్రజ్ఞుడి యొక్క మానసిక పరిస్థితి ఏమిటి? ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలో చనిపోయిన ప్రసాద్ పరిస్థితి ఏమిటి? మానవాడి కోసం ప్రాణాలు తీసుకున్న మహోన్నతమైన వ్యక్తులనుకున్నా, అర్థములేని నిరర్ధకమైన ప్రయోగం అనుకున్నా ఏదైనా ఫలితం ఒక్కటే. ఇదంతా నిస్సందేహంగా కేతువు యొక్క ప్రభావమే. గత 4 రోజులుగా కేతువు గురించి ఆలోచిస్తుంటే ఏదో అర్థం లేని దిగులు నన్ను ఆవరించింది. ఏమిటి జీవితం అనే నిరాశ నన్ను కృంగదీసింది. నిలబడి దంచినా అదే కూలి, ఎగిరెగిరి దంచినా అదే కూలి కదా అనే గణిత వైరాగ్యంతో కురుక్షేత్ర రణరంగంలో బేల మనస్కుడైన అర్జునుడిలా కర్తవ్య విముఖుడినయ్యాను. పేపర్ మీద పెన్ను పెట్టలేకపోయానంటే నమ్మండి, మాటలు కరువొచ్చి మాత్రం కాదండి. ఇంతకు విషయం ఏమంటే దిగులు, నిరాశ, వైరాగ్యం కేతుగ్రహం యొక్క కారకత్వాలు. పదే ఎవరినో పరాకుగా పిలిచేను అనేది పరధ్యానాన్ని సూచిస్తుంది. ప్రజెన్స్లో లేకుండా మరెక్కడో ఉండటం కేతుగ్రహ లక్షణం. నా నీడే నా తోడై జగమంతా తిరిగేను అనే భావంలో ఒక వేగబాండు తనకు తన నీడ తప్ప ఇంకెవ్వరూ తోడులేరనే ఒంటరితనపు వేదన కనిపిస్తుంది. ఒంటరిగా ఉండటం వేరు, ఒంటరితనం వేరు. పరధ్యానం, ఒంటరితనం కూడా కేతుగ్రహ కారకత్వాలే. నువ్వు నన్ను పట్టుకోలేవు అని శనీశ్వరుడి మీద ఛాలెంజ్ చేసిన పరమశివుడు శనికి దొరక్కూడదని చెట్టు త్వరలో దాక్కున్నాడట. 3 రోజులు దాటాక బయటికి వచ్చిన సాంబశివుడు శని భగవానుడికి ఫోన్ చేసి నువ్వు నన్ను పట్టుకోలేకపోయావని ఎద్దేవ చేస్తూ అహహహ అని కామెడీగా నవ్వాడట. అప్పుడు శనీశ్వరుడు ఒరే తిక్కశంకరయ్య అని మనసులోనే అనుకుని, సార్ నేను మిమ్మల్ని పట్టుకోబట్టే కైలాసం వదిలేసి ఈ 3 రోజులు మీరు చెట్టు త్వరలో కాలక్షేపం చేశారని అసలు సంగతి చెప్పాడట. ఇతులారా, మన పురాణ కథలన్నీ ఖగోళ జ్యోతిష రహస్యాలను నిక్షిప్తం చేసి జన జీవితాలలో ప్రచారం చేయటానికి ఉద్దేశింపబడినవే. కేతువు కావచ్చు, శని కావచ్చు, గ్రహ ప్రభావం తప్పించుకోలేరని కథా సారాంశం. దేవుడికే తప్పలేదని ఎంఫసైజ్ చేసి చెప్పటం వలన మనుషులంతా నిర్లక్ష్యం వదిలేసి పుణ్యకర్మలు ఆచరిస్తారని, గ్రహపీడలకు శ్రద్ధ ఆసక్తులతో రెమెడీస్ చేసుకుంటారని మన పూర్వీకుల ఆలోచన.
ఏమైతేనేం 4 రోజుల అనంతరం విఘ్నేశ్వరుని ప్రార్థించిన మీదట కేతు కారకత్వాల నుండి బయటపడి ఈ స్క్రిప్ట్ రాయగలుగుతున్నాను. ముత్తుస్వామి దీక్షితుల వారు హంసధ్వని రాగంలో స్వరపరిచిన విఘ్నేశ్వర ప్రార్థన నిరంతరం వినటం కేతు మహర్దశ అంతర్దశలో నడుస్తున్న వారికి దివ్యమైన రెమెడీగా తెలియజేస్తూ ఈ వీడియోకు శ్రీకారం చుడుతున్నాను. కష్టాలన్నీ దేనికదే గొప్ప కష్టమనిపించే విధంగా ఉండి మనుషులు వారు అనుభవిస్తున్న కష్టాలు ఓర్చుకునే శక్తి లేక, బాధను భరించలేక తమది మాత్రమే పెద్ద కష్టమని విలపిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మాకే ఇలాగ ఎందుకు జరుగుతుందని తోటి వారిని, పూజారులను, గురువులను, జ్యోతిష్కులను అడుగుతూ ఉంటారు. దైవాన్ని కూడా కోపంతో నిందిస్తూ ఉంటారు. తీవ్రమైన ఉద్వేగంతో దేవుడితో తెగతింపులు చేసుకుంటారు. అంటే ఇంట్లో దీపారాధన చెయ్యరు, తులసి కోటకు ప్రదర్శనాలు చెయ్యరు, దేవాలయాలను దర్శించరు. ఎవరైనా దేవుని ప్రసాదం ఇస్తే డస్ట్బిన్లో వేస్తారు. ఇరుగు పొరుగు వారు, బంధువులు పిలిస్తే వ్రతాలకు, భజనలకు, సహస్రనామ పారాయణాలకు వెళ్లరు. వారి మనోవేదన అంతటి తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పటమే నా ఉద్దేశం. ఆకలి, ఆత్మీయుల మరణం మాత్రమే అసలు సిసలైన కష్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకు చెప్పొచ్చేదేమంటే, కేతువు ఇచ్చే పాపఫలం అంతా ఇంత కాదు. ఇతర గ్రహాలు ఇచ్చే బాధలు కనీసం ఎవరికైనా చెప్పుకుని బరువు దించుకుని సేద తీరే విధంగానైనా ఉంటాయి. కానీ వేశ్యకులారా, మనిషి బ్రతికుండగానే నరకం చూపించి ఈ బాధ పగవాడికి కూడా వద్దనిపించే అత్యంత పాపఫలాన్ని కేతువు ఇవ్వగలడని తెలియజేస్తున్నాను. కేతువు ఇచ్చే ఆలోచనలు, వేషధారణ, నమ్మకాలు, అలవాట్లు, కోరికలు, కలలు మాత్రమే గాక కష్టాలు కూడా చిత్రంగా ఉంటాయి. కక్కలేక మింగలేక సతమతమవుతూ కనీసం వ్యక్తీకరించటానికి కూడా భాషకు, భావానికి కూడా లోబడని అనూహ్యంగా, అయోమయంగా ఉంటాయి. ఈ మాత్రమైనా కేతువు గురించి చెప్పగలుగుతున్నానంటే, తెల్లవారుజామున అత్యంత నిశ్శబ్ద వాతావరణంలో ఈ విశ్వమే నాకు మత్తుమందు ఇచ్చి ముసిగేసి కేతు ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. అందువల్లనే నొప్పి లేకుండా, ఆ బాధను అనుభూతి చెందకుండా నేను మానిటర్లో చూడగలుగుతున్నాను. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 7 గ్రహాలను దృశ్య గ్రహాలంటారు. ఇవి కాంతినిస్తాయి. రాహుకేతువులు అదృశ్య గ్రహాలు. ఇవి కాంతినివ్వవు, భ్రాంతినిస్తాయి. రాహుకేతువులిచ్చే యోగాలు, వైభోగాల గురించి ఇక్కడ అప్రస్తుతం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గమును కాంతి వృత్తం అంటారు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగునప్పుడు ఏర్పడు చంద్రకక్ష కాంతి వృత్తాన్ని 2 సార్లు ఖండిస్తుంది. ఈ బిందువులనే రాహుకేతువులు అంటారు. నీడ, చీకటి 2 ఒకటే. కాంతిలో మనం ఉన్నప్పుడు ఆ కాంతికి మనం అడ్డం వచ్చినందువలన ఆ మేర కాంతి ప్రసరించలేక నీడ ఏర్పడుతుంది. నేననేది ఏమంటే, వెలుతురు ప్రసరించక ఏర్పడే చీకటినే మనం నీడ అంటున్నాం. నీడ, చీకటి 2 ఒకటేనని మీకు అర్థమైంది కదా. పోనీ మీకు ఇలా చెబుతాను, కాంతి ప్రసరణకు మనం అడ్డం రావటం వలన, అంటే మన వలన ఏర్పడిన చీకటిని మన చుట్టూ వెలుతురు ఉండటం వలన ఆ చీకటిని కూడా ఒక ఆకృతిలో చూడగలుగుతున్నాం. కానీ అసలు భూమి మీద వెలుతురే లేకపోతే అట్టి చీకటిని చూడలేకపోతున్నాం. అదే విధంగా సూర్యునికి, భూమికి చంద్రుడు అడ్డంగా ఉన్నందువలన భూమి మీద ఏర్పడిన చీకటి కూడా ఒక నీడే కదా అంటున్నాను. అదే విధంగా సూర్యకాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డంగా ఉన్నందున చంద్రునిపై కూడా నీడ ఏర్పడుతుంది. ఈ 2 నీడలను రాహుకేతువులుగా వ్యవహరిస్తున్నారు. ఛాయ అంటే అచ్చ తెలుగులో నీడ అని అర్థం. ఛాయాగ్రహాలంటే నీడలే గ్రహాలుగా భావించి ఫలితాలు చెప్పుకుంటున్నాం అని అర్థమైంది కదా. మిత్రులారా, మన పూర్వీకులైన శాస్త్రజ్ఞుల ద్వారా మనందరికీ తెలిసిన ఈ వృత్తాంతాన్ని ఎందుకు ఇంత వివరంగా చెప్పానంటే, నా ద్వారా మీకు 3 విషయాలు అర్థం కావాలి. 1, నీడ, చీకటి 2 ఒకటేననే రహస్యం. 2, స్థూల రూపంలో మనం ఉన్నంతకాలం మనతో నీడ కూడా ఉన్నట్లేగా, అదే రాహువు. 3, సూక్ష్మ రూపంలో కూడా మనం ఉన్నాం కదా, అదేనండి మన మనస్సు. దానికి నీడ ఉంటుంది కదా. మనస్సును చూడలేనట్లే దాన్ని చూడలేము.
అదే కేతువు. ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ కు వద్దాం. మన శరీరాన్ని మనం చూడగలుగుతున్నాం, ఇతరులు చూడగలుగుతున్నారు. మన మనస్సును మనం మాత్రమే చూడగలం, ఇతరులు చూడలేరు. ఒప్పుకుంటారు కదా. అందువలనే రాహుకేతువులు రెండు చీకటి గ్రహాలైనప్పటికీ, రెండు పాపగ్రహాలైనప్పటికీ వాటి వలన ఏర్పడే బాధలు భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా కేతువు ఇచ్చే పాప ఫలం సూక్ష్మ శరీరమైన మనస్సు అనుభూతి చెందుతుంది. శరీరాన్ని ఇతరులకు చూపగలిగినట్లుగా మన మనసులను ఇతరులకు చూపలేము. కావున కేతుగ్రహం వలన కలిగే బాధలు కూడా ఇతరులకు చూపలేము. ఎవరి కర్మ వారు అనుభవించవలసిందేననే సూత్ర రహస్యం కేతువు అర్థమైతేనే సంపూర్ణంగా అర్థమవుతుంది. జ్ఞానం అంటే తెలియటమేగా, మోక్షమంటే విముక్తేగా. తెలియకుండా ఎలా విముక్తి కాగలం? ఎందుకండి ఇంత బ్యాక్గ్రౌండ్ చెబుతారు, డైరెక్ట్ గా కేతువు ఇచ్చే ఫలితాలు చెప్పండి అని ఎవరైనా అనుకుంటే వారందరికీ నా సమాధానం ఒకటే. సినిమాలు చూస్తున్నారు కదండి, ఎవరైనా ఇబ్బంది కలిగిస్తుంటే వాడిని ఏమీ చేయలేక ఇబ్బంది పడుతున్న సందర్భాలలో వాడిని ఏదో ఒకటి చేయిందే మనశ్శాంతి లేదు అని కన్ఫర్మ్ గా భావించినప్పుడు అందరూ వాడే ఒకే ఒక్క పదం బ్యాక్గ్రౌండ్. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి అని అనుచరులను పురమాయించే దృశ్యం, సన్నివేశం చాలా సినిమాలలో చూసే ఉంటారు. మరి మీరంతా కేతువు వలన ఇబ్బంది పడకూడదనుకుంటే నేను మీకు కేతువు యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియజేయాలి కదండి. పంట చేను గట్టు మీద ఒంటిగానే పోతుంటే వెంట వచ్చినట్టులున్నది, ఎవరో వెనక నిలిచినట్టులున్నది. గుబులు గుబులుగా గుండె జల్లుమని బిక్కు బిక్కుమని చూశాను, పక్కనే నవ్వేను. ఎవరు? నా నీడ అంటే భ్రాంతి. అది భ్రాంతి అని తెలియక ముందు గుబులు రేపుతుంది, భయపెడుతుంది, బాధ పెడుతుంది కూడా. అయితే ఇదంతా ఆ భ్రాంతిలో ఉన్నంత వరకే. అది నీడని తెలిసాక పక్కున నవ్వుకుంటాం. అందుకే నేను సమస్యను డ్రోన్ కెమెరా ఉపయోగించి మీ చేత నింగి నుండి విహంగ వీక్షణం చేయిస్తుంటాను. నా ఆత్మీయ స్నేహితులారా, కాంతిలో జీవ చైతన్యం ఉంది, నీడలో జడత్వం ఉంది. రెండూ శక్తులే. అందుకే ప్రతికూల ప్రభావానికి రాహుకేతువులు పెట్టింది పేరు. ఇందులో కేతువైతే మరింత పాపగ్రహం. ఈ సందర్భంగా గతంలో అనేక పర్యాయాలు నేను చెప్పిన రెండు ముఖ్య విషయాలు పునరోక్తి అనుకున్నా ఇక్కడ ప్రస్తావిస్తాను. ఒకటి, చెడు శక్తివంతమైనది. దీని తీవ్రత, వేగము రెండూ ఎక్కువే. ఎందుకంటే అసుర శక్తులకు ఆకర్షణ శక్తి అధికం. అందుకే మనుషులు చెడుకు బలంగాను వేగంగాను ప్రభావితమవుతారు. మంచికి మాత్రం అతి కష్టం మీద నిదానంగా, అది కూడా అంచెలంచెలుగా ప్రభావితమవుతారు. రెండు, శుభ ఫలితం ఎల్లప్పుడూ దృఢంగా నమ్మాలి. మీకు సంబంధించినదైనా ఇతరులకు చెప్పేదైనా సరే. అదే విధంగా అశుభం గురించి అతిగా ఆలోచించకూడదు. మీరు ఆలోచించకూడదు, అవతల వారిని అలా ఆలోచించనివ్వకూడదు. నిరంతరం ఇంతకంటే బెటర్గా ఎందుకు ఉండకూడదు అని కలుషితరహితంగా ఆలోచించటం మనసుకు నేర్పాలి. హితులారా, ఇదే వీడియో ప్రారంభంలో స్క్రిప్ట్ రాయటం కోసం కేతువు గురించి ఆలోచించటం వలన నేను పడిన ఇబ్బంది గురించి చెప్పాను. గురు శుక్రుల గురించి ఆలోచించటం వలన జరిగే మంచి గురించి, గురు శుక్రుల గురించిన వీడియోలో చాలా విస్తృతంగా డప్పు కొట్టి మరీ వివరించాను. మన ఆలోచనలే మనం అనే వివేకానందుడి వాక్యాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా. కేతువు దుర్భరమైన పాప ఫలితాన్నే కాదు, మహోన్నతమైన భక్తి భావన, అందుకు కావలసిన సాధన, ఐహిక విషయాల పట్ల అనాసక్తిని కూడా ఇవ్వగలడు. సదరు లగ్నానికి శుభుడైన గురువు యొక్క దృష్టి ఉంటే కేతు దశలో విపరీత ధన సంపాదన ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గురువిచ్చే సదాచారాలు, సద్భావనలు, సత్సాంగత్యం, సాత్విక గుణం, విద్య, ధనం, నిదానం, జ్ఞానం,
అన్ని కేతువు కూడా ఇవ్వగలడు. మౌనం, మితాహారం కేతు ప్రభావ జాతకుల సహజ లక్షణాలు. కేతు ప్రభావ ఫలితాలను ముఖ్యంగా 3 విధాలుగా వర్గీకరించవచ్చును. జాతక చక్రములో ఉన్న కీలక శుభగ్రహ స్థితి వలన మరియు యోగకారక గ్రహం కారణంగా అనువైన స్థానాలలో గల కేతువు శుభ ఫలితాలను ఇవ్వగలడు. ఇది మొదటి కేటగిరీ. అలాగాక ఇతర గ్రహ స్థితిగతులు బాగుండి కేతువు మాత్రం అవాంఛనీయమైన స్థానాలలో ఉన్న ఎడ్ల మిశ్రమ ఫలితాలు పొందగలరు. ఇది రెండవ కేటగిరీ. పై 2 విధాలు గాక ఇతర గ్రహాలు మరియు సదరు లగ్నానికి యోగకారక గ్రహం వీటన్నింటితో పాటు కేతువు కూడా అశుభ స్థానాలలో ఉన్న ఎడ్ల కేతువు ప్రబల పాప ఫలితాన్నే ఇవ్వగలడు. ఇది 3వ కేటగిరీ. అయితే శుభఫలం, పాపఫలం రెండింటి యొక్క తీవ్రత, సాంద్రత జాతకుల యొక్క కేతు మహర్దశ, అంతర్దశ, విదశలను బట్టి ఉంటుందని నేను విడిగా చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా జ్యోతిష శాస్త్రంలో గల అత్యంత అసౌకర్యం ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తాను. దీని ఉపయోగం అనంతం. శాస్త్రములో 1000 సూత్రాలుంటే సవరణలు, మినహాయింపులు 10,000 ఉంటాయి. 1:10 అనేది నిష్పత్తిలాగాక సారాంశంగా మాత్రమే చూడండి. అన్నప్రాసన రోజునే ఆవకాయ తినలేని విధంగా మనలో ఎవరిమైనా జ్యోతిషాన్ని అంచెలంచెలుగా మాత్రమే తెలుసుకుని పరిణితి చెందుతాం. ఈ ప్రయాణంలో ఏ రోజుకు ఆ రోజు కొత్త సూత్రాలు తెలుస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు నిత్య విద్యార్థులమైన మనమంతా జాతక చక్రం చూసే నాటికి అనేక సవరణలు, మినహాయింపులు అప్పటికి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు కదా అంటున్నాను. అందుకే అందరికీ నా సూచన ఏమంటే, మీకు బాగా తెలిసిన శుభ ఫలితం డప్పు కొట్టి మరీ చెప్పండి. తెలిసి తెలియని అశుభం గురించి అసలు మాట్లాడకండి. పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇప్పుడు కేతువు గురించిన సాధారణ జ్యోతిష సమాచారం పరిశీలిద్దాం. కేతువు సంకర జాతివాడు, నపుంసకుడు, పొగరంగు. చరరాశి ఎందున్న కేతువు శుభుడు. స్థిర ద్విస్వభావ రాశుల ఎందున్న కేతువు పాపి. కేతువుకు రవి, చంద్ర, కుజులు మిత్రులు, శుక్ర, శనులు శత్రువులు, బుధగురులు సములు. కేతువునకు మేనం స్వక్షేత్రం, వృశ్చికం ఉచ్చరాశి, వృషభం నీచరాశి, ధనస్సు మూల త్రికోణం. కేతువు తాను ఉన్న రాశి నుండి 5, 7, 9 రాశులను అందుండు గ్రహములను వీక్షించును. 2, 12 రాశులను అందుండు గ్రహములను ఆచ్ఛాదించును. వీక్షణకు, ఆచ్ఛాదనకు ఒకే రకమైన ఫలితం ఉంటుంది. అంటే రాశి చక్రంలో కేతువు తాను ఉన్న రాశి, వీక్షించే రాశులు 3, ఆచ్ఛాదించే రాశులు 2, వెరసి 6 క్షేత్రాల మీద జన్మకేతువు తన ప్రభావం చూపుతున్నట్లేగా ఈ లెక్కన మొత్తం జాతక చక్రాన్ని, తద్వారా జన జీవితాలను రాహుకేతువులే ప్రభావితం చేస్తున్నారని అర్థమవుతుంది కదా. అందువల్లనే మనుషులు పాప కార్యాచరణకు ఆసక్తి చూపినంతగా పుణ్యకర్మలకు ఆసక్తి చూపించరు. కేతుగ్రహ కారకత్వాలలో మోక్షం ప్రధానమైనది. ఇంకా తాత, స్నేహగుణము, పిసినారితనం, గంగా స్నానం, మంత్రశాస్త్రము, చపలత్వం, ఔశ్వర్యం, శివదీక్ష, జ్ఞానము, మిత్రభేదము, మూఢభక్తి, చండీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వైద్యము, దివ్యశక్తులు, జడత్వం, మౌనవ్రతం, వేదాంతం, సన్యాసం, శత్రువుల వలన భయం ఇవన్నీ కేతుగ్రహ కారకత్వాలు. కేతువు ఇచ్చే అపకారాలలో ఆవేశం, మనోవ్యధ, ఉన్మాదం, విషాదం, కోమ, కుట్ర, ఆకస్మిక మృతి, అల్లకల్లోలం, అరాచకం, రహస్యములు, నపుంసకత్వం, చర్మ వ్యాధులు ముఖ్యమైనవి. ఇప్పుడు కేతువు వివిధ స్థానాలలో ఉండటం వలన కలుగు ప్రాథమిక ఫలితాల గురించి పరిశీలిద్దాం. లగ్నంలో కేతువు ప్రతి కార్యమందు విఘ్నములు కలిగించును. వివాహం, ఉద్యోగం, వ్యాపారం లాంటి ముఖ్య విషయాల మీద ఈ ప్రభావం ఎక్కువ. దీర్ఘకాలంగా నయం కాని రోగాలుంటాయి. మనస్సు అనిశ్చిత పరిస్థితిలో ఉంటుంది. సకాలంలో సవ్యమైన ఆలోచన
కొరవడుతుంది. 2వ స్థానంలో కేతువు పుణ్య శుభ కార్యాచరణ, ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వగలడు. స్థానాధిపతికి అశుభ గ్రహ వీక్షణ ఉన్న ఏళ్ల ధన నష్టం, మాట కరుకు. 3వ స్థానమైన విక్రమ భావంలో కేతువు ఉన్న సాహసవంతులు సుఖ జీవితం. 4వ స్థానం కేతువు అశుభ ఫలితాలను ఇవ్వగలడు. సంతోషం ఉండదు, ఆస్తి నష్టపోతారు, తల్లితో రిలేషన్ బాగుండదు, బంధువులతో విరోధము, అవమానం ఫలితాలుగా ఉంటాయి. 5వ స్థానంలో కేతువు వలన భావోద్వేగాలు విభిన్నంగా ఉంటాయి. బుద్ధి చురుకుదనం తక్కువ, సంతానం వలన ఇబ్బంది, జీవిత చరమాంకములో ఆధ్యాత్మిక చింతనపై ఆసక్తి. 6వ స్థానం కేతువుకు అత్యంత శుభప్రదమైన స్థానం. జాతకులు పేరు ప్రఖ్యాతులు పొందగలరు, శత్రువులు ఉండరు, జ్యోతిష్యంలో ప్రవేశం ఉంటుంది. అంతకు మించిన అతీంద్రియ జ్ఞానం, దివ్య దృష్టి ఉంటాయి. సంతృప్తి గల జీవితం. 7వ కేతువు వలన వైవాహిక జీవితం శుభప్రదంగా ఉండదు. భార్యకు అనారోగ్యం, కళత్రాది బంధువులతో విరోధం ఉంటుంది. 8వ స్థానంలో కేతువు వలన ఆకస్మిక ఆదాయ వ్యయాలు, జ్యోతిష్యం మీద ఆసక్తి. భాగ్యస్థానంలో ఉన్న కేతువు వృత్తి యందు లాభాన్ని ఇవ్వగలడు. కర్మస్థానమైన దశమములో కేతువు ఖ్యాతిని ఇవ్వగలడు. కొన్ని అనాచార అనైతిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. స్థిరమైన ఉద్యోగం, గౌరవ మర్యాదలు ఉంటాయి. లాభస్థానంలో కేతువు ఆకస్మిక ధనాన్ని, అంతులేని లాభాలను ఇవ్వగలడు. షేర్లు, స్పెక్యులేషన్ ద్వారా ఆదాయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలను చూడగలరు, అభివృద్ధిని సాధించగలరు. 12వ స్థానంలో కేతువు వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక చింతన, మోక్షాన్ని ఇవ్వగలడు. వీడియో నిడివి పెరుగుతుంది కావున ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.